ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే 3 శుభవార్తలు అయితే అందించడం జరిగింది. ఈ యొక్క శుభవార్తలు అనేది మీకు అనేది నచ్చినట్టయితే కంపల్సరిగా మన ఛానల్ అనేది అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ రేషన్ కార్డు ఉన్న ద్వారా మనకు ప్రతి ఒక్కరికైతే అమౌంట్ అయితే చేరుతుందండి. సో మరి ఈ పథకాలు ఏంటి అన్న దానిపై పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎన్ని వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి మరియు ఇల్లు కట్టుకునే వారికి అయితే 3 శుభవార్తలు అయితే అందించడం జరిగిందండి. సో ఏపీ ప్రజలకు కేంద్రం నుండి అయితే మనకు 3 శుభవార్తలు అయితే అందించడం జరిగిందంటే రేషన్ కార్డు ఉన్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే ఎవరైతే ఉంటారో మహిళలే కాకుండా వేరే వారు అంటే ఈ క్యాస్ట్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వారికైతే మీరు బ్యాంకుకి వెళ్ళి పథకం ద్వారా అయితే కూడా డబ్బులు అయితే ఇస్తారండి. అంటే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తారండి. మరియు ఈ డబ్బులు మళ్ళీ కట్టాల్సిన అవసరం అయితే లేదండి. సో మరి ఎవరికి ఎంత ఇస్తారు అనేది చూసుకున్నట్టయితే మనకు ఈ పథకానికి సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది చూసుకున్నట్టయితే అంటే గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 1,20,000 అండి. అంటే ఇల్లు కట్టుకునే వారికి అయితే ఇస్తారండి. ఈ పథకం అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే దాని పథకం అయితే కూడా ఎవరైతే ఇల్లు అనేది కట్టుకుంటూ ఉంటారో అంటే బేస్ మట్టం అనేది ఉంటుందో వారికి, లేదా ఇల్లు అనేది ఇప్పుడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారో వారందరికైతే 1,20,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి అయితే ఈ పథకం ద్వారా అయితే పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగిందండి. సో మరియు ఇల్లు అంటే మనకు ఈ పథకం ద్వారా అనేది చూసుకున్నట్టయితే అంటే 1,20,000కు సంబంధించి చూసుకున్నట్టయితే మీరైతే కట్టాల్సిన అవసరం అయితే లేదండి. మళ్ళీ అయితే కూడా కేవలం మనకు కేంద్రం నుంచి అయితే కూడా ఈ పథకం అనేది ఉచితంగా ప్రవేశపెట్టారండి. సో మరియు ఇల్లు కడతామని డబ్బులు ఇవ్వండి అంటే కనుక ఇవ్వరండి. బ్యాంక్ అధికారులు అయితే కనుక ఇల్లు కడుతున్నారా లేదా అనేది అయితే కూడా ఒకసారి అయితే చెక్ చేసిన తర్వాతే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారండి. సో మేము ఇల్లు కడతాము ఇచ్చేసేయండి అని బ్యాంక్ చుట్టూ వెళ్ళి తిరిగినా కూడా ఇవ్వరండి. అదేంటంటే బేస్ మట్టం అనేది వేసినప్పటికీ, లేదా మనకు స్టార్ట్ చేసే ముందు మనకు అంటే స్టార్టింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, అటువంటి వారికి మాత్రం అమౌంట్ అనేది అయితే వేస్తారు. అదేవిధంగా అంటే మీరు బేస్ మట్టం అనేది స్టార్ట్ చేసింటే కనుక ఒక్కసారి బ్యాంక్ అధికారులు అనేది వచ్చి చెక్ చేసిన తర్వాత అప్పుడైతే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 1,20,000 కదా, మరి పట్టణ ప్రాంతాల వారికి అయితే 1,30,000 అండి. బేస్ మట్టం కట్టిన వారికి మాత్రమైతే ఇస్తారండి. అంటే స్టార్ట్ చేసి వెంటనే బ్యాంకు వెళ్ళి అయితే అడగండి. ఈ యొక్క పథకం ద్వారా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అప్లై అయితే చేసుకోండి. సో మనకు ఈ పథకానికి సంబంధించి అయితే కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫ్యామిలీ ఫోటో అన్నీ అయితే కూడా బ్యాంకులో అయితే తీసుకుంటారు. అన్ని వెరిఫికేషన్ చేసి మరియు చెకింగ్ అనేది చేసిన తర్వాత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మీ ఇంటికి వచ్చి చెక్ చేసిన తర్వాత ఎలా కడుతున్నారు, ఎంత కడుతున్నారు, అంటే ఏ విధంగా కడుతున్నారు, అంటే మీకు స్థలం అనేది ఉందా లేదా కట్టుకోవడానికి, లేదా ఓన్లీ కట్టుకుంటున్నామని అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి ఇలా అడుగుతున్నారా లేదా అనేది అయితే కూడా చెక్ చేసిన తర్వాత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. సో మరి అంటే సాధారణంగా మనం ఇల్లు కట్టుకోవాలంటే మన గోల్డ్ కానీ, లేదా ఫ్లాట్స్ కానీ, లేదా ఏమైనా డాక్యుమెంట్స్ కానీ అనేది అయితే కూడా అంటే ఈ అమౌంట్ అంటే ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ చూసుకున్నట్టయితే కుదువ పెట్టి తీసుకోవాలని ఆలోచిస్తుంటారు కదా. సో మరి ఇది అనేది అయితే కూడా చెప్పుకోవచ్చు అండి. సో మనకు సాధారణంగా 1,00,000 రూపాయల వరకు అయితే లోన్ అయితే తీసుకోవచ్చు. కానీ అంటే సాధారణంగా లోన్ తీసుకుని మళ్ళీ అమౌంట్ అనేది పే చేయాలి, లేదా అమౌంట్ గోల్డ్ లోన్ లేదా ఫ్లాట్ అనేది డాక్యుమెంట్స్ అనేది పెట్టి డబ్బులు అనేది తీసుకున్నప్పటికీ కూడా అమౌంట్ అనేది మళ్ళీ పే చేయాలి. కాబట్టి ఈ పథకం ద్వారా మీరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అయితే కూడా 1,20,000 రూపాయలు గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకు చూసుకున్నట్టయితే 1,30,000 అయితే ఫ్రీగా పొందుతారని అయితే కూడా చెప్పడం జరిగిందండి. ఈ అమౌంట్ అయితే మీరైతే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది అంటే మీరు ఇల్లు కట్టుకోవాలనే అంటే కనుక కంపల్సరిగా వెళ్ళి బ్యాంక్ వెళ్ళి అయితే కూడా ఒక్కసారి ఇన్ఫార్మ్ అయితే చేయండి. సో కానీ ఇప్పుడు మనకు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానమంత్రి మోదీ గారు అయితే కూడా పేదల కోసం అనేది అయితే ఈ పథకం అనేది తీసుకురావడం జరిగిందండి ఉచితంగా. సో చాలామంది ఈ పథకం తెలియక యూజ్ చేయడం తెలియక మానేస్తున్నారని, అంటే రైట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియక వదిలేస్తున్నారు ఈ పథకం గురించి అనేది కూడా. సో మీరు తెలుసుకొని పూర్తి వివరాలు అనేది తెలుసుకున్నట్టయితే మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఇల్లు కట్టుకునే వారు ఉంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరిగా చెప్పండి. సో మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలని చూసుకున్నట్టయితే ఈ పథకం ద్వారా మీరు అమౌంట్ అనేది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చండి.
ఇప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితమే ఈ పథకం ఉంది కాబట్టి చాలా మందికి అయితే తెలియదు ఈ పథకం ద్వారా. కాకపోతే మనకి ఇప్పుడు కూడా అంటే ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది అయితే ఉండదండి. సో ఇల్లు అనేది చాలా మంది కట్టుకుంటూ ఉంటారు కాబట్టి దీనికి లాస్ట్ డేట్ అనేది లేదండి. సో ఎవరైతే బేస్ మట్టం అనేది కట్టుకొని ఉండి లేకపోతే స్టార్ట్ చేసేదానికి ముందు బేస్ మట్టం కట్టుకున్న తర్వాత బ్యాంక్ వెళ్ళి అమౌంట్ అయితే అడగండి. ఈ పథకం ద్వారా మాకు అమౌంట్ అనేది ఇస్తారంట కదా అనేది అయితే అడగండి. మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళ బ్యాంక్ అధికారులను చెక్ చేసిన వెంటనే అమౌంట్ అయితే మీ అకౌంట్లోకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఇక చూసుకున్నట్టయితే నెక్స్ట్ రెండో పథకం అండి, రైతులకు సంబంధించి ప్రధానమంత్రి క్రాప్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు మరియు సాధారణ రైతులు కావచ్చు, ఈ పథకం ద్వారా అయితే అమౌంట్ అయితే మనకు అంటే ప్రధానమంత్రి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రైతులకు, అంటే ప్రతి రైతుకి అయితే కాదండి, ఎవరైతే వరి అనేది పండిస్తుంటారో అటువంటి రైతులకు, అంటే బియ్యం పండించే రైతులకు ఈ పంట అనేది వేసినప్పుడు నష్టపోతే కనుక, అంటే వర్షం కావచ్చు లేకపోతే తుఫాను కావచ్చు, వివిధ కారణాల వల్ల అయితే కావచ్చు, ఈ యొక్క పంట వేసినప్పుడు నష్టపోయినప్పుడు అయితే వారికైతే కౌలు రైతులు కావచ్చు, సాధారణ రైతులు కావచ్చు, వరి అయితే ఎవరైతే అంటే వడ్లు అనేది ఎవరైతే పండిస్తుంటారో అటువంటి వారికి రైతులకైతే 50,000 రూపాయలు అయితే కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకి ఈ పథకం ద్వారా అయితే కూడా బ్యాంకులో వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే మీకు 50,000 రూపాయలు అయితే అమౌంట్ అనేది అయితే ఇస్తారండి. మరి ఈ అమౌంట్ అనేది అయితే మీరైతే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఈ ఇన్సూరెన్స్ అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా అమౌంట్ అయితే కేంద్రం నుంచి అయితే వస్తుందండి. ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే మరియు ఎవరైతే వరి అనేది పండిస్తున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అప్డేట్ అయితే అండి. అదేవిధంగా ఈ పంట నష్టపరిహారం కింద అయితే ఈ యొక్క అమౌంట్ అయితే వేస్తారండి. వారు ఫీల్డ్ అసిస్టెంట్ వారు అయితే వచ్చి పరిశీలించి, అంటే పంట అనేది నష్టపోయిందా లేదా అని పరిశీలించిన తర్వాత అమౌంట్ అయితే మీ అకౌంట్లో అయితే వేస్తారండి. ఇక 3 అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించండి. ఈ యొక్క మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విశ్వకర్మ యోజన ద్వారా కుట్టు మిషన్ అయితే కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా కూడా 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకు ఈ 2 లక్షల్లో 1 లక్ష మాత్రం మనము కట్టాల్సి ఉంటుంది, మరో 1 లక్ష అయితే మనకు ఉచితంగానే ఇచ్చినట్టుగానే చెప్తున్నారండి. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయితే చేయడం జరిగిందండి ఈ యొక్క విశ్వకర్మ యోజన పథకం అనేది. కాకపోతే మనకు ఏపీలో ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ యొక్క వెబ్సైట్ అనేది అయితే క్లోజ్ చేసేసారు. సో మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఉచిత కుట్టు మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుట్టు మిషన్ అనేది ఇచ్చిన తర్వాత ట్రైనర్స్తో 5 రోజుల పాటు మనకు ట్రైనింగ్ అయితే ఇస్తూ, మరియు ఆ యొక్క 5 రోజుల్లో కూడా ఒక్కొక్క రోజుకు 500 రూపాయలు చొప్పున 2,500 రూపాయలు మన అకౌంట్లో అయితే వేసి కుట్టు మిషన్ సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇచ్చి తర్వాత మిషన్ తీసుకోవడానికి అయితే ఉంటుందండి. ఈ యొక్క మిషన్ తీసుకున్న తర్వాత మనకు 2 లక్షల రూపాయలు అయితే ఇస్తారండి. ఈ యొక్క 2 లక్షల రూపాయలు అనేది మనము 1 లక్ష అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు, 1 లక్ష అనేది అయితే మనము కట్టాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మరి ఈ 1 లక్ష రూపాయలకు సంబంధించి ఎటువంటి వడ్డీలు అయితే లేవండి. డైరెక్ట్గా మనం 2 లక్షలు తీసుకున్నప్పటికీ 1 లక్ష అయితే కడితే సరిపోతుందండి. సో మనము ఈ యొక్క పథకం అనేది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ సేవలో కానీ సచివాలయంలో కానీ వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డులో సంబంధించి ఫోన్ నెంబర్ కూడా అయితే మీ దగ్గర ఉండాలండి. మరియు ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ యొక్క అకౌంట్ నెంబర్ అయితే యాక్టివ్లో అయితే ఉండాలండి. సో ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ సమయంలో డబ్బులు అనేది వేస్తారు కాబట్టి. అదేవిధంగా మీరు లోన్ కనుక తీసుకోవాలంటే ఆ యొక్క నెంబర్ ద్వారా అయితే, అంటే అకౌంట్ నెంబర్ ద్వారా ఆ యొక్క బ్యాంక్లో అయితే వెళ్ళి తీసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగిందండి. సో మరి కంపల్సరిగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అయితే బ్యాంకుకి అయితే లింక్ ఉండాలి. బ్యాంక్ నెంబర్తో పాటు మీకు ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలండి. సో ఇదండి మనకు రేషన్ కార్డు ఉన్న వారికి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 3 పథకాలకు సంబంధించి శుభవార్తలు, రైతులకు, మహిళలకు సంబంధించి, అదేవిధంగా ఇల్లు కట్టుకునే వారికి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. ఇది చాలామందికి తెలియక వదిలేశారండి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలియక. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా వీడియో అనేది ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ తోటి వారికి అయితే యూస్ఫుల్ అయితే కనుక చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. అలాగే ఏమన్నా ఈ పథకానికి సంబంధించి ఏ డౌట్ అయినా ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి. సో మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్, జెన్యూన్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.